హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేద్దామండి. అది ఎలా కట్ చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద బోటిక్స్లలో పెద్ద మాస్టర్స్ ఉంటారు కదండి, బోటిక్స్లలో వాళ్ళు వాడే ట్రిక్స్ ఏంటివి, ఎలా వాడతారు, ఎలా కటింగ్ చేస్తారు, వాళ్ళు వాడే ట్రిక్స్ అనేది ఫుల్ వీడియో ఉంటుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు వీడియో స్కిప్ చేశారంటే ఆ ట్రిక్స్ అనేది మిస్ అయిపోతారనమాట. సో ఇంకా లేట్ ఎందుకండి, వీడియో చూసేద్దాం, వచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను క్లాత్ని 4 మడతలు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు 4 మడతలు వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. అది ఎందుకంటే మనకి లైనింగ్ అనేది కొద్దిగా క్రాస్ ఉంటుంది, వాటర్లో తీస్తాం కాబట్టి, అందుకే స్ట్రైట్గా లైన్ గీసుకోవాలన్నమాట. సో చూసారు కదా, స్ట్రైట్గా లైన్ గీసుకున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకుందాము. సైజ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లెంత్ ఎంత ఉంది ఏంటి అనేది చూద్దాము. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ కంటే ఒక 1.5 ఇంచ్ అనేది తక్కువ పెట్టమన్నారు అనమాట. బ్లౌజు హ్యాండ్ అనేది తగ్గిమన్నారు. సో అందుకే ఇక్కడ మనం బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందన్నమాట. ఈ 10 ఇంచెస్లో మన 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ ఉన్నాయి కదా, 1 ఫింగర్కి ఒక 2 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడికి అనేది మార్జిన్ చూసుకోవాలి. చూడండి, ఇంత తగ్గిమన్నారు అనమాట. అంటే మనకి దగ్గర 2 ఇంచెస్కి 2 పాయింట్స్ ఏమో తక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ లెంత్ 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇట్లాస్ట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ స్కేల్ తోటి లైన్ గీసుకోండి నీట్గా. ఎందుకంటే కొంచెం అటు ఇటు అవ్వకుండా అనమాట. మనం స్కేల్తో లైన్ గీసుకున్నామంటే నీట్గా వస్తుంది. నేను చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నాను కదా, హ్యాండ్ కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తానని. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆమ్ రౌండ్కి చంకదింపు దగ్గర వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. వీళ్ళకి సరిపోతుంది. ఇది వచ్చి 28 సైజు వాళ్ళది కాబట్టి ఇది 3 ఇంచులకు సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే హ్యాండ్ రౌండ్ వీళ్ళది ఎంత ఉందో అంతే మార్కింగ్ పెట్టినాను, ఎందుకంటే సరిపోయింది అన్నారు హ్యాండ్ సైజ్ అయితే. అలాగే ఆమ్ రౌండ్ దగ్గర అయితే నేను కొలత తీసుకోవట్లేదు. అది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, అక్కడ తీసుకోవాలన్నమాట. మనం బ్యాక్ పార్ట్లో ఏదైతే ఆమ్ రౌండ్ కట్ చేసామో అక్కడ స్టార్టింగ్ షోల్డర్ దగ్గర నుంచి లాస్ట్ ఖర్చులతో కలిపి తీసుకోవాలన్నమాట. సో ఖర్చులతో కలిపి తీసుకోవాలి. మనకి మెయిన్ మెజర్మెంట్ అయితే 7.5 ఇంచెస్ అండి. ఎక్స్ట్రా ఖర్చులు 2 ఇంచెస్ అనమాట. నేను ఖర్చులు కాకుండా చెప్పాను. 7.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం కింద కూడా లైన్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చులకి 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పైన వచ్చే వరకు కొద్దిగా మనకి జాయింట్లు అనేది పడుతుందండి. సో ఇక్కడ మనం ఏదైతే 7.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి అనేది ఒక డాట్ పెట్టుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. అలాగే ఇప్పుడు చూడండి, నేను అక్కడ 1/2 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం చెప్పే టెక్నిక్ అనేది మిస్ అవ్వద్దు అనమాట. మీరు ఇక్కడే మనం ఏదైతే 7.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్న దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ తగ్గించుకున్నాం కదా, అక్కడి నుంచి మిడిల్లోకి ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే పైనుంచి ఆమ్ రౌండ్ ఎంత మనం 3 ఇంచులు కదా, 3 ఇంచుల్లో సగము 1.5 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. సో చూడండి, ఇక్కడ మిడిల్గా మనం ఒక డాట్ పెట్టుకున్నాము. పైనుంచి 3 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా 3 ఇంచులకు ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు మెయిన్ మిస్ అవ్వద్దు అనమాట. ఈ ట్రిక్స్ అనేది మిస్ అయ్యారంటే మీకు హ్యాండ్ కటింగ్ కరెక్ట్గా రాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఇది యూజ్ఫుల్ అవుతుందన్నమాట. చూడండి, మనం 7 ఇంచెస్ దగ్గరలో సగం అనమాట. అంటే మనకి ఎంత వస్తుంది, 3.5కి ఒక డాట్, ఇటు లెంత్లో 1.5కి ఒక డాట్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ 3.5కి ఎక్కడైతే మనం డాట్ పెట్టుకున్నామో ఇది ఫ్రంట్ పార్ట్, ఫస్ట్ పెట్టుకుంది ఫ్రంట్ పార్ట్. ఈ 3.5 డాట్ దగ్గర నుంచి 2 ఇంచులకు ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి చూసారు కదా, ఇట్లా 2 ఇంచులకు ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. ఇది బ్యాక్ పార్ట్కి. ఇది మీకు ముందు 1.5కి పెట్టుకుందేమో ఫ్రంట్ పార్ట్, 2 ఇంచులకు పెట్టుకుందామో బ్యాక్ పార్ట్కి అనమాట. ఇప్పుడు ఈ షోల్డర్ సైడ్ దగ్గర స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకొని చూడండి, 1.5 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ కర్వ్ స్కేల్ తోటి చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగే సేమ్ మనం 2 ఇంచెస్ డాట్ పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, దానికి అడ్జస్ట్ చేసుకుంటూ
మార్కింగ్ గీసుకోవాలన్నమాట. ఇటు సైడ్కి వచ్చేవరకు ఇటు క్రాస్లో పెట్టుకోండి. ఇలా అయితే మొత్తం సరిపోదు కాబట్టి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా చూడండి, ఇగో చూడండి, ఈ డాట్ 1.5 డాట్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు మ్యాచ్ చేయాలి లైన్ అనేది. చూసారు కదా, మనం ఇట్లా మ్యాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా రివర్స్లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఇటు మ్యాచ్ చేసుకోవాలి. సో ఇంతేనండి, ఇది చాలా ఈజీ. మీరు ఇలా మ్యాచ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. సో చూసారు కదా ఎలా డయాగ్రామ్ గీసుకున్నాను. మీరు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట. హ్యాండ్స్ కటింగ్ రాని వాళ్ళకి మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఇదే ఫార్ములా అనేది యూజ్ చేస్తాను. అలాగే బోటిక్స్ వాళ్ళు కూడా, బోటిక్స్లలో మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇదే యూజ్ చేస్తారనమాట. సో మీకు ఇదండి వీడియో అయితే. సో ఇది ఎలా ఉంది, మీకు ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి చాలామందికి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతాయండి. రీచ్ అయితే మనలాంటి వాళ్ళు ఎంతోమంది నేర్చుకుంటారు కదా. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో ఇంతే అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.